హెడ్లైన్ న్యూస్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రెండు అగ్రరాజ్యాల అధినేతల మధ్య జరిగిన హై స్టేక్స్ సదస్సు ముగిసింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో బీజింగ్ లో 2 రోజుల పాటు జరిపిన కీలక చర్చల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. ప్రపంచ భవిష్యత్తును శాసించే ఈ ఇద్దరు గ్లోబల్ లీడర్ల భేటీలో ఎలాంటి వ్యూహాత్మక ఒప్పందాలు జరిగాయి? ఇరాన్ అణు సంక్షోభం, తైవాన్ వివాదంపై ఇరు దేశాల మధ్య నడిచిన మైండ్ గేమ్ ఏంటి? ఈ పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా, చైనా దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక శత్రుత్వాన్ని తగ్గించి ప్రపంచ దేశాల మధ్య స్థిరత్వాన్ని తీసుకురావడానికి బీజింగ్ వేదికగా జరిగిన ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సదస్సులో ఎలాంటి తక్షణ సంచలన ఒప్పందాలు అధికారికంగా ప్రకటించినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఈ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఇరు పక్షాలు ఒక సానుకూల అడుగు వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చర్చలను డొనాల్డ్ ట్రంప్ గొప్ప విజయంగా అభివర్ణించారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య వాణిజ్య, వ్యవసాయపరమైన డీల్స్ కుదుర్చుకోవడానికి, అలాగే పెట్టుబడులను పర్యవేక్షించడానికి ప్రత్యేక కౌన్సిల్లను ఏర్పాటు చేయడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. అయితే ఈ సదస్సులో పశ్చిమాసియాను అల్లాడిస్తున్న ఇరాన్ ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి అంశంపై ఇరు నేతల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. అణు ఆయుధాలు కలిగిన ఇరాన్ ప్రపంచ భద్రతకు ఏమాత్రం మంచిది కాదనే అమెరికా వాదనతో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా ఏకీభవించడం ఇక్కడ ఒక కీలక పరిణామం. అలాగే అంతర్జాతీయ ఇంధన రవాణాకు గుండెకాయ లాంటి హర్ముజ్ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరిచే ఉంచాలని ఇరు దేశాలు స్పష్టం చేశాయి. అయితే టెహరాన్ పై ఒత్తిడి తెచ్చే విషయంలో తాము చైనా నుండి ఎలాంటి సహాయాలు, ప్రత్యేక అనుకూలతలు ఆశించడం లేదంటూ ట్రంప్ తనదైన శైలిలో తేల్చి చెప్పారు. మరోవైపు అత్యంత సున్నితమైన తైవాన్ అంశంపై ఈ సదస్సులో పెద్ద యుద్ధమే నడిచింది. తైవాన్ దేశం గనుక అధికారికంగా పూర్తి స్వాతంత్ర్యం కోసం ముందడుగు వేస్తే అది తీవ్రమైన ఘర్షణలకు దారితీస్తుందని, అలా చేయకుండా ఆ ద్వీపాన్ని నిరోధించాలని ట్రంప్ చైనాకు హెచ్చరిక లాంటి సూచన చేశారు. దీనికి ప్రతిగా తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ అమెరికా తమకు చేస్తున్న ఆయుధ విక్రయాలు తైవాన్ రిలేషన్స్ యాక్ట్ కింద లభించిన భద్రతా హక్కు అని, దానిని ఎవరూ ప్రశ్నించలేరని పునరుద్ఘాటించారు. ఈ దౌత్యపరమైన ఉత్కంఠ అంతటితో ముగిసిపోలేదు. ఈ ఏడాది శరదృతువులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అమెరికాలో అధికారిక పర్యటన చేయబోతున్నట్లు వైట్ హౌస్ వర్గాలు ధృవీకరించాయి. అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఇద్దరు గ్లోబల్ లీడర్ల భేటీ వెనుక ఎలాంటి తక్షణ పెద్ద ఫలితాలు కనిపించపోయినప్పటికీ రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య నేరుగా సైనిక ఘర్షణలు జరగకుండా నివారించడానికి, ఒకరినొకరు నియంత్రణలో ఉంచుకోవడానికి ఇదొక వ్యూహాత్మక దౌత్యపరమైన సంకేతంగా ఉపయోగపడిందని స్పష్టమవుతోంది.